సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చారిత్రక నేపథ్యంలో ఉన్న సికింద్రాబాద్ పేరు కనుమరుగు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చండి అని సవాల్ విసిరారు. అంతేకాకుండా సికింద్రాబాద్ లేదా లస్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తాం, బంద్లు, రాస్తా రోకోలు, రైలు రోకోలు చేస్తాం, సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధిస్తామని తెలియజేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం కలిసి వచ్చి అన్ని పార్టీలను కలుపుకొని పోతామని తెలిపారు. I am not a very well versed in Telugu. Hindi में मारना है actually. कभी भी बारिश होने के टाइम actually there was. ఒకసారి అండి, ఒక్క 2 మినిట్స్ సార్, ఒక్క 2 మినిట్స్. నరేందర్ గారు మీట్లా రండి అంటే ఇష్యూ జరగలేకుంటే అన్న మేడం కొంచెం మేడం కొద్ది జరగాలి, మేడం జరగాలి ఇంకా సార్. ఇంకా దొరకాలి మేడం, ప్లీజ్. వెళ్ళి కూడా వాళ్ళకి అనిపిస్తలేదు, మీరు ఒక్కరు కావు. రైట్, ఓకే. మేడం కనిపిస్తలేరు. అరే మేడం కనిపించాలా, మీరు ముందుకు వస్తుంది సార్. సార్ మైక్ లేపుతూ మేడం మేడం కొన్ని ఏళ్ళ సుదీర్ఘ కాల సమస్య మరి పరిష్కారమై మరి ఈ సమస్య పరిష్కార దశలో మార్గానికి ఎక్కుతున్నారు. ఉదయం 9:30కు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది ఒకటి. 11th లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా, సికింద్రాబాద్కు చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు దగ్గర కర్బల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్సు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్, దీంతో పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే పోలారం కావచ్చు, కోయిన్పల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిగిరి గ్రామం, సైబరాబాద్ గ్రామం, శంషాబాద్ గ్రామం, అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి. కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి 3 కార్పొరేషన్లుగా, ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజిగిరి, అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం. ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పడ్డది 1809 సంవత్సరం. సికింద్రాబాద్కు చరిత్ర ఉంది. మీకు ఎప్పుడు చూసినా నార్త్ జోన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ కలివిడిగా, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా, నా రాజ్యం ఉన్నది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, ఇవన్నీ మంగవు, ఇవన్నీ సాగవు. సికింద్రాబాదు కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అందుకే 11వ తారీఖు నాడు లీ ప్యాలెస్లో
10:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, సికింద్రాబాద్ చరిత్ర తెలిసిన వాళ్ళు కావచ్చు, కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా రమ్మంటున్నాం. స్వచ్ఛంద సంస్థల్ని రమ్మంటున్నాం. వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీకు వివిధ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మా కార్యాచరణ ఏంటంటే 17వ తేదీ 17th నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ, 2 months మంజు ప్రశాంత్ థియేటర్, అమరవీరుల స్తూపం, క్లాక్ టవర్ కూడా ఒక హిస్టరీ ఉంది అమరవీరుల స్తూపం. అక్కడి నుంచి మంజు థియేటర్ మీదుగా ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. దీన్ని దశల వారీగా కార్యక్రమాలు తీసుకుంటాం. ఓసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బంద్ కాల్ ఇస్తాం. అదేవిధంగా మన సికింద్రాబాదు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని షాపులు కానీ అందరు కానీ బంద్ కాల్లో పార్టిసిపేట్ చేసేదిగా ఆ కార్యక్రమాన్ని ఇస్తాం. రాస్తారు ఒక కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ దశల వారీగా చేసుకుంటూ పోతాం. ఇది ఎవడు అబ్బసొత్తు కాదు, ఏదో రాచరిక పరిపాలన ఉన్నది నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అంటే చరిత్రను మారిస్తా అంటే ఎవడు ఒప్పుకునే పరిస్థితి లేదు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఆర్ లష్కర్ కార్పొరేషన్గా మీరు నామకరణం చేసే వరకు మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది కలిసే ఉంటుంది, దాన్ని కలిపే కార్పొరేషన్ గా ఉంచుతున్నాం అంటున్నారు. హైదరాబాద్ అనేది సికింద్రాబాద్ అనేది 2 జంట నగరాలు. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాదు, ఇటువైపు సికింద్రాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చు, ఆ ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చు. జంట నగరాలు అని దేన్ని అన్నారు? జంట నగరాలు అని దేన్ని అంటారు? ఒకటి హైదరాబాద్, ఒక సికింద్రాబాద్. సికింద్రాబాదు స్వతహాగా కార్పొరేషన్ ఉండే, చెదరగట్టు కార్పొరేషన్ ఉండే. అప్పట్లో కార్పొరేషన్ కాలక్రమేణా హైదరాబాద్గా మారింది, తర్వాత జిహెచ్ఎంసీగా మారింది గ్రేటర్ హైదరాబాద్. మీకేందంటే విస్తరించుకుంటూ పోయి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలు జరుగుతా బాకేం అభ్యంతరం లేదు. మల్కాజిగిరి డెవలప్మెంట్ అయినా అభ్యంతరం లేదు. సైబరాబాదు, శంషాబాదు ఇవి కాలక్రమేణా మేమే చేసుకుంటూ వచ్చినాం. మీరు కొత్తగా చేసేది కూడా ఏం లేదు. కానీ ఇక్కడ ఉన్న పద్మారావు నగర్ వాళ్ళు